హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అల్లం పచ్చడి టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. మనం బయట షాప్స్లో కొన్న అల్లం పచ్చడిలో బెల్లం అయితే యూస్ చేయరండి, బట్ మేమైతే బెల్లం అయితే వేస్ట్ చేసుకుంటాము. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అనమాట. సో నేను చెక్ అయితే ఏమీ తీయకోకుండానే మేము ఈ విధంగా అయితే యూస్ చేసుకుంటాము. ఎవరికైనా అంటే కొంతమంది పైన అంతా కూడా రుద్దేసి చెక్కంతా తీసేసి అయితే వాడుకుంటారు కదా! సో, అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ విధంగా చాకుతో అయినా సరే మనం ఈ విధంగా పైన పొట్టంతా కూడా తీసేసుకొని కూడా మనం ముక్కలుగా అయితే కోసుకోవచ్చనమాట. సో, నేను ఆల్రెడీ కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెజర్‌మెంట్స్ కూడా మీకు నేను చూపిస్తానండి. కరెక్ట్‌గా ఈ విధంగా చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. బూజు గానీ ఏమీ రాదు. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా బయటైనా సరే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదన్నా కాటన్ క్లాత్ మీద పరుచుకొని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలికి కానీ మనం ఇందులో ఉన్న తడంతా కూడా ఆరిపోయేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలండి. కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే మరీ మంచిది. మనం వాటర్‌తో కడిగి తుడిచి కట్ చేసినా కూడా ఇందులో కొంచెం అయితే తేమ అయితే ఉంటుంది కదా! అందుకని పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఒక 5-10 మినిట్స్ ఎండలో అయితే ఆరబెట్టుకుంటే మనకి తొందరగా డ్రై అవుతుందనమాట. ఎండుమిరపకాయలని మంచిగా కారంగా ఉన్న ఎండుమిరపకాయలైతే చూసుకొని అయితే తీసుకోండి. గింజలు ఈ విధంగా ఉన్నాయి మంచియి. లేదంటే చచ్చుగా ఉంటే గనక కారం ఎక్కువ ఉండదు. ఎక్కువ మిరపకాయలు వేసినా మనకి చేదొచ్చేస్తుందనమాట. సో, నేను ఈ విధంగా ఎండుమిరపకాయల తొడాలైతే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కట్ చేసుకోకపోయినా పర్లేదు. నేనైతే పేలుతాయి అనే ఉద్దేశంతో అయితే కట్ చేసుకున్నాను. తర్వాత చింతపండుని కూడా గింజలు, ఈకలు అదే పీచు ఏమీ లేకోకుండా మొత్తం క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ కప్‌తో మెజర్‌మెంట్ అయితే చింతపండు తీసుకుంటామో, అలాగే ఎండుమిరపకాయలు మనం కారాన్ని బట్టి వేసుకుంటాం కదా! చింతపండు ఒక కప్పు చింతపండుకి ఒక కప్పు అల్లం, అలాగే ఎండుమిరపకాయలు మన టేస్ట్‌కి సరిపడా, బెల్లం కూడా ఒక కప్పు. నేనైతే ఇంకా ఎక్కువ తింటాను కాబట్టి టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాననమాట. మెజరింగ్ అయితే మనకి అన్నీ సమానంగా తీసుకుంటే కరెక్ట్‌గా అయితే సరిపోతుందండి. చింతపండు, బెల్లం, అలాగే అల్లం 3 కూడా సమానంగా అయితే తీసుకోండి. తర్వాత చింతపండుని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. మనకి కొంచెం గుజ్జు గుజ్జుగా అయితే తయారవుతుంది. పైగా చన్నీళ్ళతో మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి అయితే త్వరగా పాడైపోతుంది. అందుకని మనం చింతపండు అయితే వేడి చేసుకోవాలి. అది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఈ విధంగా వాటర్ వేసుకొని మనం చింతపండు అయితే ఉడికించుకుందాం. ఈ విధంగా చింతపండుని అయితే ఉడకడానికి పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం కూడా ఆరిపోయిందండి. చింతపండు ఇలా ఒక ఉడికితే సరిపోతుంది. దాన్ని తీసి చల్లారి పెట్టేసుకోవాలి. వేడివేడిది మనం మిక్సీలో వేసుకోలేం కదా! అందుకని తర్వాత ఒక స్టవ్ మీద ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని అందులో 4-5 స్పూన్లు ధనియాలు అయితే వేసుకొని వేపుకుంటున్నానండి. చాలామంది అయితే ధనియాలు వేయరు, బట్ నేనైతే వేస్తాను. టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే మినపప్పు అయితే అంటే సాయి మినపప్పు వేసుకుంటారు, బట్ నేనైతే పొట్టు మినపప్పు మంచిదని అదైతే వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. మనం తాలింపులో మళ్ళీ వేసుకుంటాము, బట్ ఇది మిక్సీలో వేసుకోవడానికి. కొంచెం ఆవాలు ఒక స్పూను అలాగైతే ఆవాలైతే వేసుకోవచ్చు. ఆవపిండి ఎక్కువ అయితే గనక మనకి వేడి చేస్తుందంటారు కదా! అందుకని. మెంతులు వేయడం అయితే నేను మర్చిపోయానండి. సో, మీరు మెంతులు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని మంచిగా స్లోగా మనం అన్నీ కూడా మనం సిమ్‌లో మాత్రమే హీట్ చేసుకోవాలి. అంటే వేడి చేసుకోవాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా అన్నీ అయితే వేగిపోయాయి. ధనియాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌కి ఎండుమిరపకాయలు కూడా వేసి మనం వేయించేసుకోవచ్చు. లేకపోతే అవి మాడిపోతాయి కదా! అందుకననమాట. సిమ్‌లో వేయించుకుంటే ఎండుమిరపకాయలు కూడా మనకి క్రిస్పీగా అయితే వేగుతాయనమాట. లేదంటే లోపలికంటే వేగవు, మెత్తగానే ఉంటాయనమాట. తర్వాత మనం ఆల్రెడీ ఆరబెట్టుకున్న అల్లాన్ని కూడా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఏమాత్రమైనా కొంచెమైనా తేమున్నా కూడా మనం అల్లాన్ని వేయించుకున్నప్పుడు అది కూడా పోతుందనమాట. అల్లం ముడుచుకొని ఇంకా చిన్నగా అయితే అవుతుంది. మనకు వేగినట్టు ఈజీగానే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే అవుతుందనమాట. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవడానికి అన్నింటిని అయితే నేను ఆరబెట్టేసుకున్నానండి ఫ్యాన్ కింద.
ఎందుకంటే మిక్సీ హీట్ అయిపోతుంది కదా! అందుకని ఎండుమిర్చి, చింతపండు, అల్లం ఇవన్నిటిని కూడా నేను ఆరబెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి అయితే నేనంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి 2, 3 వాయిల్ కింద అయితే వేస్తున్నాను. సో, ఎండుమిర్చి వేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది కొంచెం మెత్తగా నలిగిన తర్వాత అందులో నేను అల్లం అయితే వేసేసుకున్నాను. అలాగే మనం ముందుగా చింతపండు ఉడికించుకున్నాం కదా! దీన్ని నేను ఇంకా ఏమి స్మాష్ చేయడం కానీ ఏమీ చేయలేదండి. అందులో గుజ్జు తీయటం కానీ యాజ్ ఇట్ ఈస్‌గా అలా అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మనకి ఈ కలర్‌లో ఉంది కదా! బెల్లం వేసిన తర్వాత కలర్ ఉంటుంది. చాలా బావుంటుందండి కలర్ అయితే మనకి మంచి కలర్ అయితే ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలకు బదులు కొంతమంది పచ్చి కారం కూడా కలుపుకుంటారండి. ఇదిగోండి నేను కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇది సరిపోలేదు. నేను ఇంకొంచెం అయితే వేసాననమాట. ఇదిగోండి బెల్లం కూడా వేసి మనం మిక్సీ ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే పట్టుకోండి. మనకు అన్నీ మెదిగిన తర్వాతే బెల్లం అయితే వేసుకోండి. లేదంటే మెదగదు. ఎండుమిర్చి, అల్లం అన్నీ మెత్తగా మెదిగిన తర్వాత అప్పుడు బెల్లం అయితే వేసుకొని లాస్ట్‌లో మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా చాలా బావుంటుంది. టేస్ట్ ఒకసారి చూసుకొని మీరు ఉప్పు గానీ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టుకుంటాను. అందుకోసమే 3-4 స్పూన్లు శనగ నూనె అయితే వేసుకోండి. పచ్చళ్ళకి దేనికైనా సరే శనగ నూనె కానీ, పప్పు నూనె కానీ వేసుకుంటే చాలా మంచిది కదా! సో, ఇవి వేసేసుకున్న తర్వాత ఒక 5, 6 వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను. మీరు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు పచ్చడితో పాటు. బట్ నేను తాలింపులో వేసుకుంటే స్మెల్ బావుంటుందని ఇందులో అయితే వేస్తున్నాను. అలాగే తాలింపులు అందరికీ తెలిసినవే కదా! కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయి మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కూడా ఒక్కొక్క స్పూను వేసేసుకొని సిమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకోండి. తాలింపు మాడితే అస్సలు బాగోదు. సో, సిమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బావుంటుందనమాట. ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్న తర్వాత తాలింపులో మన పచ్చడిని వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకుంటాను నేను. ఏమన్నా ఒకవేళ పొరపాటున తడి ఉంటే గనక మనం తాలింపులో ఒక నిమిషం ఉంచితే ఆ హీట్‌కి పచ్చడిది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. తర్వాత మనం ఇంకా చల్లారిన తర్వాత ఏదన్నా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటే మనకి అల్లం పచ్చడి చాలా చాలా టేస్టీగా అయితే తయారైపోయింది. కొంతమందికి రోజు టిఫిన్స్‌లో కొంచెమైనా అల్లం పచ్చడి తినటం అయితే అలవాటు ఉంటుంది కదా! పిల్లలైతే తినకపోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండుంటుంది ఇంతకుముందు వాళ్ళకైతే గనక. అందులో మా వారు కూడా ఒకళ్ళు. అలాగే మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింటుందండి దోసల్లోకి స్వీట్ చట్నీ అని జెప్పేసి. ఇక మంచి టేస్టీగా అయితే అల్ల పచ్చడి రెడీ అయిపోయింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.